నమస్తే, వెల్కమ్ టు అంశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోస్టల్ ఓటింగ్లో ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు. అటువంటి ఉద్యోగస్తులకు నాదొక విన్నపం. ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పెత్తందారుల వైప పేదల వైప తేల్చుకోవాల్సినటువంటి సమయం మీ ముందర ఉంటుంది. మీరు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సినటువంటి నేపథ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ కళ్ళ ముందరే పేదలలో వాళ్ళ బ్రతుకులలో ఎంత మార్పు వచ్చింది. మన ఉద్యోగస్తులలో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా యావరేజ్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అబవ్ యావరేజ్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాల అందరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఉపాధ్యాయులు కాకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఓటేసేటప్పుడు ప్రభుత్వంలో పెరిగినటువంటి ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్లో పెరిగినటువంటి ట్రాన్స్పరెన్సీ వల్ల కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద అలకతోటి ఒక కినుకుతోటి ఓటు వేసే ముందర మీరు దయచేసి మనం వచ్చినటువంటి నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు వచ్చినటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పుని, ఒక సమాజం దిశగా వెళ్తున్నటువంటి మార్పుని మీరు అప్రిషియేట్ చేయండి. అలాగే మీరంటే ఊరికి ఓట్లేసి ఊరుకుంటారు మీరు, కానీ టీచర్స్, ఉపాధ్యాయులు ఈ భూమి మీద అత్యంత పవిత్రమైనటువంటి వృత్తులలో అగ్రస్థానాన్ని ఉండేటటువంటి ఉపాధ్యాయులకి నా యొక్క మరీ ప్రత్యేకమైనటువంటి విన్నపం ఏంటంటే, మీకు కూడా మనం వచ్చినటువంటి నేపథ్యం ఏంటి, ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నికలు ఏంటి, మనం వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఈరోజు పొందుతున్నటువంటి లాభం అంటే మీ దృష్టిలో డైరెక్ట్ డీబీటీ ద్వారా వాళ్ళు పొందుతున్నటువంటి డబ్బులను చూడకండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి స్కీమ్లోనూ ఒక చక్కటి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్లో 3,000 వృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్ వృద్ధుల్ని గౌరవించుకోవడం అనేది నాగరిక సమాజం యొక్క లక్షణం. వాళ్ళు మన ప్రతి ఒక్కరు కూడా నా ఏజ్కి వెళ్ళాల్సిందే. మన ఉద్యోగస్తుల కంటే పెన్షన్ ఉంటుంది కాబట్టి అది మీకు ఇబ్బంది లేదు. వీళ్ళకి జీవితం అంతా కూడాను కష్టపడి ఉంటారు, చాకరీ చేసి ఉంటారు. ఇప్పుడు పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగాను వారి కుటుంబాలకు భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ ఆరోగ్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంటాయి. అయితే మీకు వచ్చేది ఏంటి, వాళ్ళు ట్యాక్స్లు కట్టలేదనేటువంటి భ్రమల్లో మాత్రం మీరు ఉండొద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి టూత్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకు మధ్యలో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలలోనూ, అన్ని కొనుగోళ్లలోనూ వాళ్ళు ట్యాక్స్ కట్టారు. కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టారు. కాబట్టి వాళ్ళకు 3,000 ఇవ్వడం అనేది పెద్ద ఆక్షేపణీయం కాదు. కాబట్టి దాని ఒకటి ఆదరించండి. రెండవది, మీ కళ్ళ ముందు ఉపాధ్యాయులు, మనము ఇప్పుడు పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు కూడాను చదువుకున్నటువంటి ప్రభుత్వ స్కూల్లే కాదు, ప్రైవేట్ స్కూల్స్లలో కూడాను టాయిలెట్లు ఎంత అధ్వానంగా ఘోరంగా ఉండేవి. ఈవెన్ టీచర్లకు కూడాను సరైనటువంటి బాత్రూమ్లు ఉండేవి కావు. అటువంటి బ్యాక్డ్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మీ కళ్ళ ముందు మీరేగా చేయించిన దగ్గరుండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈవెన్ మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో కూడాను ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. ఆర్ఓ వాటరు, చక్కటి మెయింటెనెన్స్, శానిటేషన్ అద్భుతంగా చేస్తున్నారు కదా. మీ బాత్రూమ్ మీకే సరిగ్గా ఉండేవి కావు బాత్రూమ్లు. అటువంటిది పిల్లలకి ఈ మార్పు చూసారు, కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఎంత సెక్యూర్డ్గా, ఎంత అద్భుతంగా ఉంది. ఇది మీరు గమనించాలి. మీరు గమనించరు అని కాదు, మీరు గమనించడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో కూడా తర్వాత మాట్లాడతాం. ఇది ఒకటి. తర్వాత 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి చేయూత ద్వారా అందిస్తున్నటువంటి పథకం, ఇవన్నీ కూడా దాని ద్వారా 4 ఏళ్లలో వాళ్ళకి వచ్చేటటువంటి ఒక 70,000. దాని వద్ద ఏదో ఒకటి గేదె పెట్టుకోవటము, లేకపోతే ఆవు పెట్టుకోవటము, చిన్న కొట్టు పెట్టుకోవటము, సెల్ఫ్ సస్టైనబిలిటీని పెంచుతున్నారు కదా. ఎప్పుడు కూడా డిపెండెన్సీ ఉండకూడదు కదా, ఆ రకంగా. అలాగే మనలో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. రైతు భరోసా, ఇట్లాంటి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో పొందుపరిచిన తర్వాతనే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు, తర్వాత మోడీ కూడా అడాప్ట్ చేసుకున్నాడు. అంత గొప్ప సంస్కరణ అది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి వీటిలలో పథకాల ద్వారా ఎక్కడ కూడాను డివైడ్ అయ్యే అవకాశం ఏ ప్రభుత్వానికి కూడాను లేదు. కాబట్టి అటువంటివి
వీటన్నిటి ద్వారా ఇప్పుడు నాకు ఓటింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, నిన్న మొన్నటి నుంచే జరుగుతూ ఉంది. నాకు తెలిసిన సమాచారం మేరకు టీచర్స్లలో ఓట్లు అనేటువంటివి పడే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఒకరిలో ఇద్దరు మొత్తం ఎక్కువ మంది కళ్ళ ముందర ఎన్ని చూశారు కాబట్టి మీరు ఓట్లు వేశారనే ఒక పాజిటివ్ ఆలోచనే నాకు ఉంది. ఎక్కడన్నా ఇప్పుడు అందరూ ఒక్కలాగా ఆలోచించరు కాబట్టి ఒకరో ఇద్దరో గనక ఈ ఆలోచన చేశారంటే వ్యతిరేకంగా ఒక్కసారి మీకు నేను ఆలోచన చేశారు అంటే మీరు పెత్తందారుల వైపు ఉంటున్నట్లే. పెత్తందారులు అంటే ఊర్లలో ప్రజలు ఈరోజు రైతులు నీరుగాయ బట్టలు చిరిగిపోయిన బట్టలు లేదా రైతుల పిల్లలు రైతు కూలీల పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మీ స్కూళ్ళకు రాకపోవటాన్ని మీరు జీర్ణించుకోవట్లేదు అనుకోవాలి. ఆ ఓట్లు వేయని వాళ్ళకి నేను చెప్తున్నాను ఒకళ్ళిద్దరికి. లేదా మీరు వెళ్ళేటటువంటి బండ్లు, మీరు వేసుకెళ్ళేటటువంటి బండ్లు, కార్లు, వీటిని చూసేటటువంటి అసూయతోటి చూసేటటువంటి కళ్ళు, ఆ మొహాలు మీకు కనపట్లేదని చెప్పేసి బాధతోటి మీరు పెత్తందారి వైపు మీరు టీడీపీకి ఓటేస్తున్నారని అనుకోవాలి. వేసిన వారిని నేను క్వశ్చన్ చేస్తాను. ఇంకా ఓటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి వేయని వారిని, టీడీపీకి ఓటు వేసిన వారిని నేను క్వశ్చన్ చేస్తాను. అంటే మీరు వచ్చినటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి రైతు కుటుంబము, రైతు కూలీ కుటుంబము, లేకపోతే మధ్యతరగతి కుటుంబము, ఉద్యోగస్తుల కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి మన తోటి వారందరూ కూడాను బాగుంటాం, మనకు వాళ్ళకి తేడా ఉండాలనేటటువంటి ఒక విభజన రేఖని కోరుకునే వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. మిగిలిన ఉద్యోగస్తుల సంగతి ఎట్లా ఉన్నా కానీ ఈ ఒకరిద్దరు వేసేటటువంటి టీచర్లు మాత్రం పైకి మీరు వేసే ఓటు కంటే కూడాను వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళు చేసేటటువంటి చెరుపు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో 2014 సంగతిలో అక్కడికి వెనక వెళ్తే మనం చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన పరిపాలన అంతకుముందు మనం 9 సంవత్సరాలు చూసినప్పటికీ ఉపాధ్యాయులు ఎంత ఇబ్బంది పెట్టాడు. సడన్గా పర్యటనకు వచ్చేసేవాడు, ఉద్యోగులను పిలిచి ఏంటి అదేంటి ఇదేంటి అని అంటే ఆ హార్ట్ అటాకులతోటి అసలు చీఫ్ మినిస్టర్ స్థాయి కలెక్టర్ వస్తేనే వణికిపోతారు ఒక స్థాయి వాళ్ళు. అటువంటిది చీఫ్ మినిస్టర్ స్థాయి వచ్చి ఉద్యోగస్తుల మీద విరుచుకుపడుతుంటే ఒక విఆర్ఓ శ్రవదక్కి పడిపోయాడు. ఏలూరులో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. ఈయన అడిగిన వాటికి అర్థం ఇంకా అన్నిటికీ మురికి కాలంలో ఈయన చూసే కాడికి ఇంకా ఈయన ఎందుకు ఆ దాడు డ్యూటీ వేరు కదా. అంటే ఈయన ఏదో చేస్తున్నాడు అనేటువంటి మీడియాలో ప్రజలకు భ్రమను కల్పించడం కోసం ఉద్యోగస్తుల మీద విరుచుకుపడినటువంటి తీరును మర్చిపోయి కూడాను మీరు 2014లో ఆయనకి ఓటు వేయడానికి నేపథ్యం ఏంటి? ఆయన ఇచ్చినటువంటి వ్యవసాయ రుణాలపైన హామీ, మీరెంతన్నా బంగారం పెట్టుకుంటే బ్యాంకులలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను మీకు అని అంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు డబ్బులు ఉండేది ఎవరి దగ్గర? రైతుల దగ్గర ఎక్కడెక్కడ ఎప్పుడు ఉండి చావో కదా, వాళ్ళ బతుకులు అట్లాగే ఉంటాయి కదా. ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు ఉండేది అందులో ముఖ్యంగా ఖచ్చితంగా నేను చెప్పగలను, ముఖ్యంగా టీచర్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అప్పటికప్పుడు వాళ్ళ అత్తమామల పేర్లతో, బంధువుల పేరుతో, రైతుల పేరుతో రుణాలు పెట్టి అందరికీ రైతు కుటుంబాలే కదా అందరి ఎక్కువ మంది పెట్టి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఆ డబ్బులు పెట్టి బంగారం కొని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని లోన్గా పెట్టి ఆ రకంగా పెట్టి బయటికి ఏమన్నా వచ్చి ప్రచారం చేసింది ముఖ్యంగా టీచర్లే ప్రచారం చేసింది. ఉద్యోగస్తులు అందులో ముఖ్యంగా టీచర్లు ఏం ప్రచారం చేశారు? అనుభవం ఉంది, 9 సంవత్సరాల అనుభవం ఉంది, మన కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కదా కాబట్టి అనుభవం ముందుకు పరిగెత్తిస్తాడు అభివృద్ధిలో అని చెప్పేసి ఒక ముసుగేసి మీ వాదనలను వినిపించి చాలామంది ప్రజల్ని తక్కువ పర్సంటేజ్ తోటే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు రాకపోవడానికి కారణం. అది మీ టీచర్లు ఖచ్చితంగా ప్రభావితం చేసినటువంటి ఆ పర్సంటేజ్ ఈ 0.5% ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజున అంటే వాళ్ళ యొక్క స్వార్థపు ఆలోచనను మనసులో పెట్టుకొని ఉద్యోగస్తుల పట్ల చంద్రబాబు నాయుడు చండశాసనంలో ఉన్న సంగతి కూడాను మర్చిపోయి మరలా ఇక్కడికి ఈ రోజున ఆ రోజు 14లో గెలిపించి నిరాశ చెంది 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు రావడంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. 151 సీట్లు రావడం అనేది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతోటి వేశారే తప్పితే మళ్ళా మనకి ఇప్పుడు ఏం చెప్తారు? 5ఏళ్లలో సిపిఎస్ అంటే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ని అయితే ఆయన రద్దు చేసి ఓపీఎస్ పెడతానన్నాడు అనేది చెప్తారు, వీళ్ళ వాదనకు చెప్పేది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నాకు అవగాహన లేకుండా దానిపైన నేను ప్రకటన చేశానని చెప్పడం అంటే క్షమాపణ చెప్పడం లాంటిదే అని చెప్పిన తర్వాత ఆయన ఆ రోజు నిజంగా ఓపీఎస్ పునరుద్ధరిస్తారని చెప్పడమే మీకు జీపీఎస్. ఇది కూడా
భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే జీపీఎస్. అట్లా జీపీఎస్ పెట్టి మళ్ళీ ఇప్పుడు రిక్రూట్ అయినటువంటి వాళ్ళకి సిపిఎస్ సిస్టంలో ఉన్న వాళ్ళకి ఒక ప్రసాదంలాగా దీన్ని ఆయన ఆ రోజు మాట ఇవ్వబట్టి ఇది ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది కూడా ఒకటి వీడు పరిగణలోకి ఉంచుకోవాలి. కానీ వాదన కోసం మాత్రం ఇప్పుడు ఏం చెప్తున్నారు, అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి లేరు అని చెప్పేసేటటువంటి అంటే చెప్పేటటువంటి నా క్లాస్మేట్స్లలో ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు, నా దగ్గర బంధువుల్లో కూడా ఉన్న టీచర్లు ఉన్నారు, వీళ్ళందరితో నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ టీచర్లు చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి వాదన, వాళ్ళ స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటటువంటి వాదన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి లేదనే వాళ్ళు ఏ జిల్లా వాళ్ళైనా సరే, మీరు నెల్లూరు జిల్లా వాళ్ళైతే రామాయపట్నం వైపు చూడండి, కర్నూలు జిల్లా వాళ్ళైతే గ్రీన్కో పక్కనే రామ్కో సిమెంట్ ఎన్ని వేల మందికి వస్తున్నాయి. అదంతా లిస్టు చదివితే పెద్ద కొండవిడి చేస్తాడంత 162 కంపెనీలు వచ్చినాయి. మీ లబ్ధి పొందని ఇండస్ట్రీస్ రానటువంటి జిల్లా ఏదన్నా ఉన్నదా? చిత్తూరు జిల్లా తీసుకోండి, శ్రీ సిటీ ఆల్రెడీ ఉండే. కడప జిల్లా తీసుకోండి, ఊరి పేరు మర్చిపోయాను, ఆ ఊరు ఉండే. కొప్పరు ఉండే. మీకు విశాఖపట్నం కానీ గుంటూరు కానీ ఎక్కడ లేదు. మీకు హార్బర్స్, ఎన్ని హార్బర్స్ వస్తున్నాయి, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి, ఎన్ని సీ పోర్ట్లు వస్తున్నాయి. అంటే ఒరిజినల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన విజన్ తోటి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి పరిగెత్తిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం సంక్షేమాన్ని మీ కళ్ళ ముందే పిల్లలకి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇచ్చేది. అంటే ఇవన్నీ కూడా మీరు భరించలేక, అంటే వీళ్ళు కూడా మా పిల్లలతోటి పోటీ పడేంతలాగా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారా, ఐబీ సిలబస్ చదువుకుంటారా అనే అసూయతో మాత్రమే మీరు టీడీపీకి ఓటు వేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. వేస్తున్న వాళ్ళు ఒకరు ఇద్దరు వేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అని ఆ అసూయను కప్పిపుచ్చుకోవడానికి అభివృద్ధి లేదు, హైటెక్ సిటీ అని ఇలాంటి కళ్ళబొర్లి కబుర్లతోటి మీరు ఓటు టీడీపీకి వేసిన వాళ్ళు ఎవరో కూడాను 10 మందిని న్యూట్రల్ ఓటర్స్ని చెడగొట్టే ప్రయత్నం మాత్రం చేయదు. అభివృద్ధి లేదు అంటే మీరు అందులే అన్నవారు ఎవరైనా సరే అందులే. ఇక మీరు మరి జనాలకు పంచి పెడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఆయన పంచడం అంటే ఏమనుకుంటున్నారు? ఉచితాలంటే అర్థం లేనటువంటి పసుపు కుంకుమని ఇచ్చాడు చూసారా, తీసుకున్నారు కదా అందరితో పాటు మీరు కూడా. అట్లాంటివి పసుపు కుంకుమ అర్థం లేదు. 5 ఏళ్ళు మెదలకుండా ఉండి ఎలక్షన్ల ముందర వేసాడు. అంటే ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డే 1 నుంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని, స్కూల్స్ని అన్ని పట్టుకొని వచ్చాడు కదా. అభివృద్ధిని 2 కాళ్ళ మీద నడిపించాడు కదా. ఉచితాలంటే పండగలకి ఇచ్చే తోఫాలు ఉన్నాయే అవి ఉచితాలంటే. ఇప్పుడు రేపు ఆయన 1500 ఇస్తానని అంటున్నాడు కదా ప్రతి ఆడపిల్లకి, అవి ఉచితాలు. ఫ్రీ బస్ మీద మీరు ఇంత వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు. మీరు ఫ్రీ బస్ అంటే టీచర్లు ఎక్కువ మంది, ముఖ్యంగా స్త్రీ ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ డైలీ బస్సులు వెళ్ళాల్సిందే. కర్ణాటకలో బస్సులు ఎలా వెళ్తున్నారు, కర్ణాటకలో మీరు చంద్రబాబు నాయుడు రావాలని బలంగా కోరుకునేటటువంటి టీచర్లకి చెప్తున్నారు. మీరు ప్రయాణం చేయాలంటే కనీసం నిలబడి కూడా చేయలేరు. తెలంగాణలో ఎట్లా జర్నీ చేస్తున్నారు, యుద్ధాలు చేయగలుగుతారా? 9 గంటలకు అక్కడికి వెళ్ళి ఫేషియల్ రీడింగ్స్లో పెట్టాలి కదా. మీరు అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్లో పార్టిసిపేట్ చేయాలి కదా. మీరు వెళ్ళగలుగుతారా 9 గంటలలోపు ఆ రష్లలో తప్పించుకొని? మీరు మిగిలిన విషయాలు ఎట్లా ఉన్నా కానీ మీ యొక్క డైలీ ప్రయాణం నరకప్రాయం అవుతుంది. మీరు కోరుకుంటున్నట్లు చంద్రబాబు నాయుడు కనుక వస్తే అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే భార్యాభర్త వేరే స్కూళ్ళలో పనిచేస్తారు కాబట్టి ఒకే బండి మీద పోయే అవకాశం కూడా మీకు ఉండదు. అలా ఉన్న వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీతో పాటుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నరకం చూస్తున్నారు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక ఇన్ని లక్షల కోట్లు పంచుతున్నాడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు వస్తే పంచేయడానికి 12 లక్షల కోట్లు. కాకపోతే మీరు పైకి చెప్పరు కానీ మీ మనసులో ఉన్నది ఏంటంటే చంద్రబాబు చెప్తాడు కానీ ఎడదిరిగి చేయడు కదా. కాబట్టి మా కోరిక తీరుతుంది. అంటే మేము మళ్ళా కూడాను వీఆర్ అలైడ్ పీపుల్ ఫ్రమ్ ద పూర్ పీపుల్, బీపీఎల్లో మేము సమానమేనా అనేటటువంటి మీ యొక్క మానసికమైనటువంటి స్థితి ఏదన్నా ఉంటే
దాన్ని సంతృప్తి పరుచుకోవడానికి మీరు టీడీపీకి ఓటేస్తే వేయండి, తర్వాత కష్టాల పాలవుతారు, వేరే సంగతి. తిరిగి ఆయన వచ్చేది లేదు పెట్టేది లేదు వేరే సంగతి అనుకోండి. అంతే తప్పించి మీరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు మీ యొక్క పిచ్చి వాదనతోటి. ఈ సబబు కానివి, సమంజసం కానివి, అమానవీయమైనటువంటి మీ యొక్క మానసిక కోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి వాదనలు మాత్రం అభివృద్ధి లేమి అని, ఉచితాలని చెప్పేసి ఈ సంక్షేమాన్ని అవమానపరుస్తూ మీరు జనాల్ని కన్విన్స్ చేసేటటువంటి ఒక అమానవీయ పని, దుర్మార్గమైన పని మాత్రం చేయొద్దని చెప్పేసి టీడీపీకి ఓటు వేయాలనుకుంటున్న వాళ్ళకి, వేసిన వాళ్ళకి నా యొక్క విజ్ఞప్తి.